నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరిలో బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలిన వాస్తవాలు. స్పందించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న. సాయంపేట మండల కేంద్రంలోని సిఎస్ఐ పెంతకోస్తు చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణ. రామగుండం నియోజకవర్గ పరిధిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన రామగుండం శాసనసభ్యులు మకార్ సింగ్ రాజ్ ఠాకూర్. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా స్థానిక సిఎస్ఐ సెయింట్ ఫాల్స్ చర్చ్ సంఘ కాపరి రేవ్ లక్ష్మణ్ జాకబ్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెంటం ఉదయరాజ అను మేరకు ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రార్థనలో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపే యేసుప్రభు ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. అనేక సంవత్సరాలుగా ఈ చర్చ్ కార్యక్రమానికి పండుగ రోజు తప్పకుండా వస్తా ఉన్నా. గతంలో కొన్ని ఏళ్ళుగా రాజకీయాల్లో అవకాశం రాకుండా కూడా వస్తా ఉన్నా. మీ అందరి జీవనంతో పాటు ఉద్యోగులు కావాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు కూడా డెఫినెట్గా అవకాశం ఇస్తాడు. ఓపిక ఎందులో పరీక్షించాలని చూస్తాడు. నేను చేసే సదుద్దేశం ఉందని గ్రహించి 25 సంవత్సరాల తర్వాత మీరందరూ ఆశీర్వాదం చేస్తే చాలా కన్వీనియర్ రీతిలో ఆ యేసు ప్రభు ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యుడిగా మీరు కష్టంగా భావిస్తున్నాను. రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదే మాదిరి రామగుండం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పక్షాన, పట్టి విక్రమార్క గారి పక్షాన, మా నాయకుడు శ్రీబాబు గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన మీ అందరికీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్ మైనారిటీ బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. బంధువులారా, గొప్పగా చెప్పేది కాదు. గాంధీ గారు, లక్ష్మణ్ గారు, జయరాజ్ గారు, సునీల్ గారు, కమిటీ మెంబర్స్, దాదాపు సోదరులు, తమ్ముడు ఉంటాయి, అనేక మంది వీరందరికీ ఈరోజు గమనిస్తాం. ఆ రోజు ఎన్నికల ముందు రాజకీయాలకు అతీతంగా వేరే వేరే రాజకీయాలు ఉండొచ్చు, అతీతంగా నాకు అవకాశం కల్పిస్తాను. నేను అనేక సార్లు మీతో మాట్లాడాను. అనేక ప్రాంతాల్లో అవకాశం వచ్చినా రామగుండం పుట్టిన బిడ్డగా అవకాశం రావాలి, మార్పు తీసుకురావాలి, పూర్వ వైపు తీసుకురావాలి నా సంకల్పం. ఈరోజు ఆ దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయినా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా తగ్గకుండా ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి ఇచ్చిన మాటలు నెరవేరుస్తూ, హామీలను నెరవేరుస్తూ, ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమాలతో పాటు ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి జీతభత్యాలతో ఎక్కడ తక్కువ లేకుండా మళ్ళీ గృహం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము.
శివకు ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం గతం కంటే మంచి భవిష్యత్తులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చేయాలని చెప్పి ఆ దేవదేవుని కొడతా ఉన్నాం. ఈరోజు ఒక సంవత్సరంలో 55,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. దాంతో పాటు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు మనకు అన్నం పెట్టే రైతులు 2 లక్షల కోట్లు 31,000 కోట్ల నుంచి రుణమాఫీతో పాటు పండించిన పంటకి ధైర్యించే కార్యక్రమం చేస్తున్నాం. మనందరం ఈరోజు మనం బ్రతకాలన్నా మనం తినాలన్నా రైతులు అనేది రాజ్యం లేదు. మీ అందరూ తెలుసు. ఆ రైతులు ఆందోళన చేస్తూ అనేక సంక్షేమాలు ముందుకు పోతాం. ప్రధానంగా రామగుండాన్ని మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో అందరం ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి పూర్వం ఉద్యోగాలు తెలిసింది. వేరే పనుల నుంచి కూడా తీసుకొచ్చిన ఉద్యోగాలు చూసిన చరిత్ర. కానీ గత 10 సంవత్సరాలు విధ్వంసంలో మన ప్రాంతంలో చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు. హనుమకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని సిఎస్ఐ పెంతకోస్తా చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు హాజరై కేక్ కట్ చేసి క్రీస్తు జయంతి సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు. డిసెంబర్ 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను విజయవంతం చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరికని ఐఎఫ్టియు నాయకులు ఈ నరేష్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె రాజన్న ఈ సభకు ప్రధాన వక్తగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ ఖడ్కర్ హాజరవుతారని ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఎస్సిసిడబ్ల్యూయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, ఐఎఫ్టియు నాయకులు ఏ నరేష్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడుగు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమాలతోనే దేశంలోనే సిపిఐఎంఎల్ పార్టీలు ఉద్భవించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అనేక సిపిఐఎంఎల్ పార్టీలు దేశంలో భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించడం కోసం ఈరోజు ఉద్భవించినటువంటిది తెలుసు. అందులో భాగంగానే విప్లవకారులు అనేక చీలికలకు పేలికలకు గురైపోయి ఈరోజు విప్లవోద్యమం రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి దశలో ఈరోజు విప్లవకారుల ఐక్యత కాల్చిన సందర్భంగా ఈ నెల 28 తారీఖు నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యం కాబోతున్నాయి. ఈ సదస్సుకు ప్రజలు, ప్రజాస్వామిక వ్యక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ఈరోజు ఫ్యాసిజాన్ని పెంచిపోసి విప్లవకారులను అనేక బూటక్ ఎన్కౌంటర్లో ఈరోజు హతమారుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మొత్తం నక్సలైట్నే మొత్తం ఏరివేసేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పూనుకుంటుంది. ఈరోజు బీజేపీ యొక్క ఫ్యాసిజంతో ఈరోజు దేశంలో మైనార్టీలు, ఈరోజు ఆదివాసులు, ఈరోజు విప్లవకారులను అంచడం కోసం నరేంద్ర మోడీ పూనుకొని ఈరోజు ఒకటే ఎన్నికలు, ఒకటే దేశం, ఒకటే హిందూ అన్నటువంటి పదాలతో ఈరోజు పార్లమెంటులో చట్టాలు సవరణ చేస్తుంది. రాజ్యాంగాన్ని సవరించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఏం చేశాడో ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడో అటువంటి అంబేద్కర్ను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా అవమానపరుస్తూ, కించపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. కనుకనే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో విప్లవకారులు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఐక్యమై ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాల్సిందే కోరుతూ ఈ యొక్క 28 తారీఖు నాడు జరిగేటువంటి హైదరాబాద్లో జరిగేటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి సదస్సును జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో వాస్తవం తేలడంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేయడం జరిగింది. భువనగిరిలో పశువుల పాకలో బాలామృతం లభించడం జరిగినందున అధికారులు విచారణ జరిపి కలెక్టర్కి నివేదిక అందజేయడం జరిగింది. తదుపరి యాదగిరిగుట్ట 3వ సెంటర్, మంతపురి, పుట్టగూడెం, మోత్కూర్ 7 పైన తెలిపిన అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.
పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం మొండికుంట యార్డ్లో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూర్పుల మిషన్లు అలాగే తారు పట్టాలు కరెంటు సౌకర్యం కల్పించి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి అకాల వర్షాల వల్ల నష్టపోకుండా రైతులను ఆదుకోవాలని స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లను జిల్లా కలెక్టర్ను కోరారు. తడిసే ధాన్యాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకండి ప్రభాకర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ క్లీనర్లకి కరెంట్ సప్లై లేక రైతాంగం చాలా నిదానంగా ఇక్కడ పని నడుస్తూ ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు స్పందించి ఇక్కడ ప్యాడీ క్లీనర్లని తర్వాత విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి ఓపెన్ గోడాల్ని ఏర్పాటు చేయడం వల్ల రైతు ధాన్యం తడవకుండా కాటాలు పెట్టినటువంటి బస్తాలను కూడా దాచుకోవడానికి ఒక సౌకర్యం అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ విస్తీర్ణమైనటువంటి భూమి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇది ఫారెస్ట్ వాళ్ళు భూమి మాదని చెప్పి వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ గ్రామ కంటకం కింద దాదాపు ఒక 2-3 దశాబ్దాలుగా ఇక్కడ రైతాంగం మొత్తం కూడా ఇక్కడ ధాన్యాన్ని ఆరబోసుకొని మరి ఇక్కడ ఈ ల్యాండ్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కంటకం భూమిని మండుకుంట మార్కెట్ యార్డుకి ఏర్పాటు చేయాలని, ఈ యార్డుకి కనీస సౌకర్యమైనటువంటి కరెంటు సౌకర్యం, అదేవిధంగా ఇక్కడ రోడ్డు సౌకర్యం, తర్వాత ప్యాడీ క్లీనర్లు కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు. పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. వాటికి బస్తాలు ఇవ్వలేదు. బస్తాల కోసం చూస్తాలకనే ఈ బస్తాలు వచ్చేలకు వాతావరణం ఇట్లా కమ్ముకుంది. ఈ వాతావరణంలో మనం వాళ్ళు బస్తాలు ఇచ్చినా తీసుకొచ్చి మళ్ళీ పెడితే మళ్ళీ 4 సినుకులు పడితే మళ్ళా ఈ బస్తాలు కూడా తడిసి ధాన్యం తడిసి మళ్ళీ ఇబ్బంది అవుతుందని వాళ్ళ అధికారులు చెప్పుకుంటారు. అదే మనకు ఫస్టే బస్తాలు ఇచ్చుంటే మన జాగ్రత్తలు మనం పడేటోళ్ళం. అది కాలేదు. రెండోది ఏంటంటే అప్పుడు ఈ తూర్పాల శాతం రాకపోవడానికి కారణం అప్పుడు చలికాలం అయింది, అది రాలేదు. తూర్పాల పోసేందుకు మిషన్లు సరిగ్గా లేవు. మిషన్లు వచ్చేసరికి అవి 3 ఫేస్ మోటార్ల మిషన్లు వచ్చినాయి. వాటికి కరెంటు సరిపడా లేదు అసలు వాస్తవంగా. అది ఒకటి కావాలి. నా పేరు మహాది మల్లయ్య అండి. మాకు ఈ వర్షం వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ యార్డ్లో మాకు కరెంట్ సప్లై లేదు, పరకాలు కూడా సప్లై లేవు. ఇవన్నీ మాకు మిషన్లు ప్రభుత్వం మాకు కొద్దిగా సహకరిస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. కరెంట్ లైన్ లాగి కరెంటు సప్లై 3 ఫేస్ రావట్లేదు. కరెంటు సప్లై సరిపోతుంది. వోల్టేజ్ కరెంట్ లేక నానా ఇబ్బంది పడుతున్నాం. ఓట్లు ఎక్కడెక్కడ అయిపోయినాయి. ట్రాన్స్ఫారం కావాలి, మాకు 6-7 పోల్లు ఇవ్వాలా. ఈ యార్డుని మాత్రం మాకు కొద్దిగా రైతులకు అవసరానికి వాడుకుంటే ఇవ్వాలి. జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24 సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో వినియోగదారులను ఉద్దేశించి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి నారదముని, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, నవ్యాంధ్ర కన్స్యూమర్ రైట్స్ ప్రెసిడెంట్ మరియు పల్నాడు జిల్లా డీసీపీసీ మెంబర్ కె కుమార్, ఏంజల్ ఫ్రైడ్ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ పెళ్లి యజ్ఞనారాయణ, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, వినియోగదారు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మణుగూరు మండలంలో వివిధ చర్చిలలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సెయింట్ పాల్ చర్చిలో పాల్గొన్న సందర్భంలో యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. యేసు ప్రభు యొక్క కుటుంబ సభ్యులకు, దైవజనులకు, మన పాస్టర్ గారు విజయాల గారికి, కమిటీ పెద్దలు రాజ్ కుమార్,
వినోద్ కుమార్ వారి బృందానికి ప్రతిరోజు ఈ సమాజం మేలు కోసం, సమాజంలో ఉన్నటువంటి మానవుల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆడబిడ్డలందరికీ, అన్నా తమ్ముళ్లకు నా తరఫున, నాతో వచ్చినటువంటి నాయకుల తరఫున, పెనుపాక నియోజకవర్గం తరఫున, ప్రజాప్రభుత్వం తరఫున అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం, 2023 నవంబర్ 30వ తారీఖున జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీ 35,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి మీ ప్రేమ అభిమానాన్ని చాటారు. ఈ 5 ఏళ్లలో మొన్నటి సంవత్సరం పూర్తయింది. ఈ 5 ఏళ్లలో మీ యొక్క ప్రేమ అభిమానాలు పొందే విధంగా పెనుపాక నియోజకవర్గంలో, మన ప్రాంతంలో ప్రజారంజకమైనటువంటి ప్రజాపాలన అందించాలని దృఢ సంకల్పంతో, మరి మీ యొక్క ప్రేమ పొందే విధంగా, మరింత పొందే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని, డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచానికి ఇవాళ యేసు ప్రభు అందించినటువంటి సందేశం ఏదైతే ఉందో, ప్రపంచ మానవాళికి, ప్రపంచ సమాజం మంచి మార్గంలో నడవడానికి ప్రేమ, అభిమానం, దయ, జాలి గుణాలని ఏదైతే యేసు ప్రభు పంచారో దాన్ని ప్రపంచ మానవాళికి ఆ స్ఫూర్తిని కొనసాగించాలని, అందించాలని, సమానత్వం రావాలని మీరందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో మరి ప్రార్థన చేస్తూ ఉన్నారో, మరి ఆ వైపుగా మీరు చేస్తున్న ప్రార్థనలు ఈ సమాజ శ్రేయస్సు కోసం చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో నేను కూడా మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా, అన్నగా, మీ సేవకుడిగా పెనుపాక నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమం అమలు చేసే దాంట్లో, అభివృద్ధి కార్యక్రమం అమలు చేసేంట్లో ముందుకెళ్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాలనీకి సంబంధించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భువనగిరిలో బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలిన వాస్తవాలు. స్పందించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న. సాయిపేట మండల కేంద్రంలోని సిఎస్ఐ పెంతకోస్తు చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. రామగుండం నియోజకవర్గ పరిధిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన రామగుండం శాసనసభ్యులు మకార్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి5 న్యూస్.